தமிழ திருவெம்பாவை 8వ பாசுரம். திருச்சிற்றம்பலம். கோழி சிலம்ப சிலம்பும் குருகெங்கும் ஏழிலியம்ப இயம்பும் வெண்சங்கெங்கும். கோழி சிலம்ப சிலம்பும் குருகெங்கும் ஏழிலியம்ப இயம்பும் வெண்சங்கெங்கும். கேளில் பரஞ்சோதி கேளில் பரங்கருணை ஏழில் விழுப்பொருள்கள் பாடினோம் கேட்டிலையோ. வாழி இதென்ன உறக்கமோ வாய்த்திரவாய் ஆழியான் அன்புடைமை ஆமாறும் இவ்வாறும். ஊழி முதல்வனாய் நின்ற ஒருவனை ஏழை பங்காளனையே పాడేలో ఎంబాబాయ్. తెలుగు తిరువెంపావై 8వ పాసురం. కోడి కూయంగ కూయంగ గువ్వలు శివవాద్యాలు మ్రోగగా శంఖములు. కోడి కూయంగ కూయంగ గువ్వలు శివవాద్యాలు మ్రోగగా శంఖములు. శివయే పరంజ్యోతి శివయే కృపానిధి సాటి లేని స్వామి వారి సంగతులను వినవలని. శివయనని మంజు భాషల కలిమి ఎందులకు విష్ణు భక్తితో నువ్వు తులతూచుకుంటావే. ప్రళయాన జగమ్మునిగి నా సంబుడు వెలుగుతాడే తన అర్ధాంగి ఉమాదేవితో శోభిల్లుతాడే. 8వ పాసురం భావం. ఓ లలన, కోడి కూయడం మొదలుపెట్టింది. పక్షులు కూడా కిలకిలమంటూ మధుర గానాన్ని ఆలపిస్తున్నాయి. వాయిద్యాల నుండి సప్తస్వరాల కలయికతో అద్భుతమైన నాదం వస్తుంది. తెల్లటి శంకుల గమ్మత్తైన రవళి వస్తుంది. పరంజ్యోతి అయిన మన పరమేశ్వరుడే కృపానిధి అంటూ ఆ మహోన్నత స్వామివారి కీర్తనలు నీకు వినపడడం లేదా? శివ అని పలుకని నీ మంజుభాషల కలిమి అంటే నీ తియ్యని పలుకుల యొక్క భాగ్యం ఎందులకు? అదీ కాకుండా నీ భక్తిని శివునిపై విష్ణువుకున్న భక్తితో పోల్చుకుంటావే. మరిప్పుడు నీ భక్తంతా ఏమైంది? ప్రళయం సంభవించి జగమంతా నాశనమైపోయినప్పటికీ పరమేశ్వరుల వారు వెలుగుతూనే ఉంటారు. వారొక్కరే ఉంటారనుకుంటున్నావేమో. లేదు లేదు, తన అర్ధాంగి ఇష్టసఖి అయిన ఉమాదేవితో కూడి శోభిల్లుతూ ఉంటారు. అందుకు పార్వతీదేవితో కూడి ఉన్న పరమేశ్వరుల వారిని మనం పార్వతీ మనోహర పాహి పాహి శంకరా శశిధర పాహి పాహి పార్వతీ మనోహర పాహి పాహి అంటూ కొలుచుకుందాం రావమ్మ అని అర్థం. ధన్యవాదములు.